భవతి శతాయు ఆయుష్యేవేంద్రియ. ఎలా వచ్చావు బాబాయ్ లోపలికి? పైపెక్కిరా. లైఫ్ లో పైకి రావాలంటే పైపులు ఎక్కాలి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. పెద్దయ్యాక అన్ని రకాలుగా పనికొత్తది. ఈ ఇంటికి నీ ఒక్కడి దిష్టి బొమ్మ సరిపోవట్లేదా? వీళ్ళని కూడా నీలాగా తయారు చేస్తున్నావు. వచ్చాడ్రా అమితాబ్ బచ్చన్. రాగండి రా. వద్దులే బాబాయ్, తాత నేను తిట్టడం, నువ్వు సిగ్గు లేకుండా తల ఉంచుకోవడం మేము చూడలేకపోతున్నాం బాబాయ్. సిగ్గు లేదురా? వ్రతం రోజు కూడా గొడవలేనా? ఎవరినో ఒకరిని కొట్టకపోతే నీకు నిద్ర పెట్టదా? నువ్వు మారవరా? అంత నమ్మకం ఉంటే మీరే సంపాదించండి. తిని ఇంట్లోనే కూర్చుంటాను. ఇప్పుడు చేస్తున్న పని అదేగా. తెల్లారు లేస్తే అడ్డమైన వెధవలతో గొడవలు, ఊరి మీద బలాదూర్లు. ఏరా, మీ నాన్న మాట ఒక్కరోజు కూడా నువ్వు వినవా? వాటి చేత తిట్లు తినకుండా ఉండలేవా? నీ ఏజ్ ఏమిటి, నువ్వు చేస్తున్న పనులేమిటి? మీ నాన్న ఉన్నాడని అలా అన్నాను రా. నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? ఆయన ఎన్ని తిట్టినా ఫీల్ అవ్వను, కానీ మీరు చిన్న మాట అన్నా చాలా ఫీల్ అవుతాను పెద్దనాన్న. వస్తున్నానమ్మా. కొంపదీసి చెల్లెలు ప్రేమలో కనపడిందా? ఇంత ఇంపార్టెంట్ విషయం నాకే చెప్పలేదు. నాకే చెప్పలేదంటే పాపం ఇంట్లోకి ఏం చెబుతుంది? మనమే పెదనాన్నతో మాట్లాడి ఏదోలా ఒప్పించాలి. ఓన్లీ సిస్టర్ కదా. ఒరే చంటిగా, ఎంత బాధ్యతను ఫీల్ అవుతున్నావురా? పెదనానా, ఏమ్మా నీకు ఇష్టమేనా? సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను చెప్పేది విని మీరు ఎవరో టెన్షన్ అవ్వద్దు. ఏంట్రా? ప్రేమ అంటే గులాబీ లాంటిది. పెంచితే విచ్చుకుంటుంది, తుంచితే గుచ్చుకుంటుంది. ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒకేసారి పుడుతుంది, చచ్చేదాకా ఉంటుంది. అలాంటి ప్రేమని విడదీయకూడదు. ఎంత సోదెందుకురా? ప్రేమలో పడ్డావా? నేను కదన్నయ్య. మరెవర్రా? మన శైలు. ఏంట్రా నువ్వు అనేది? అవును పెద్దనాన్న, శైలు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. నీతో చెప్పిందా? చెప్తే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పకుండా అర్థం చేసుకుంటేనే నిజమైన అన్నయ్య. ప్రూఫ్ కావాలా? రాజాలా ఉన్నాడు కదా, ఆస్తి అంతస్తు వంశం మర్యాద అనకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారా? చూడక దండే సన్మానించుకోవాలా నువ్వు చేసిన ఏదో పనికి? ఈ కుర్రాడేరా మేము సేలుకు చూసిన పెళ్లి కొడుకు. అనవసరంగా అందరినీ టెన్షన్లో పెట్టేశావు కదరా. రేపు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నాం. విన్నావుగా? రేపు సాయంకాలం 4 గంటలకి రైలు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. మ్యాటర్ తెలుసుకోకుండా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానే. థూ, నీ బతుకు చెడా. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఆటో త్వరగా తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావేంటి? నీ తొక్కల ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం. లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోకులు అనుకుందరు. లేట్కి వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొనదురా. ఇది కూడా ఆయన డబ్బులతో కొనదా? ఏంట మందా? మందా పక్కోడదాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్, చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా. చూడరా, టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలనేమో కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేను రా. ట్రైన్ మిస్ అవుతామేమో రా. దిగు దిగు. ఇక బాబు డబ్బులు. తాగబోతే అదవా, తొందరగా డబ్బులు ఇచ్చిరా. వస్తాను సార్, గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 అదంటరా. తొందర తొందర 6 7 8 9 తొందర తొందర. సారీ అండి. అయ్యో కాలువే పట్టం దేనికండి? సారీ చెప్పారుగా. పొంగింది టికెట్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అనిపిస్తుందా నీకు? అలా అనిపించట్లేదా? అమ్మాయి బాగుంది కదా, అనిపించదులే. నోరుమై. సారీ అండి, గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు. మేము గోదావరినండి. చూసారా, మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే, దిగాల్సిన ట్రైన్ కూడా ఒకటే. 5వ ప్లాట్ఫామ్ మీద ఉంది రండి. లేదండి, గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు. ఎవరు మీకు చెప్పింది ఎదవా? కౌంటర్ లో ఉన్నారు. మాకు టీటీ చెప్పాడండి. అది కాదండి. సరే వెళ్ళి ఎక్కండి. ఏ కలకత్తాలోనో కాశ్మీర్లోనో దిగుతారు, తీరిపోద్ది. అరే సినిగా ట్రైన్ కదిలిపోయింది. రండి 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 రండి. నేను ముందే చాలా థ్యాంక్స్ అండి. మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని. నేను కావాలని గుద్దలేదండి. పర్లేదండి, మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది.
ఒరే మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి. లేపేద్దాం రా, లేపేద్దాం. రండి. రెండు నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ ఎట్టేసారే. తెలిసి కూర్చున్నారా? బలిసి కూర్చున్నారా? हमारा सीट है रिजर्वेशन है. చూడరా. బొంబాయి వెళ్ళడానికి వీళ్ళు గొడవ ఎక్కారా? బాడీలు గొడవల్లో పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వీళ్ళకి. లేట్గా ఎక్కినా మేమే కరెక్ట్గా ఎక్కాం. దిక్కులు చూస్తే ఎక్కారేంట్రా? నై బాయ్. నై బాయ్ నీకు ప్రాబ్లం ఏంట్రా? వీళ్ళు ఎత్తున్నారు కదా. లేకండ్రా. ఆ టీటీ వచ్చేలోపు నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి, లేకపోతే ఫైన్ పోక మీకు. ఏదో ఓటలు వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే ఏదోలని. మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని. యాక్చువల్లీ నేను కుదరటం మీకు మంచిదేందంటారు అంతేగా. బేసిక్గా నాకు హెల్పింగ్ నేచర్ బాగా టూ మచ్. ఎక్కువ అవుతుంది రోయ్. నీకు ఎంత కావాలని తీసుకో. టికెట్. ఏమండి టీటీ గారు, ఈ బండి ఏదో తెలియక ఎక్కేశారు, వదిలేయండి. మనిషికి సాయం. మీ టికెట్ ఏది? చూపించరా. ఇదిగా. ఇదేమిటి గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు? రే పొరపాటు టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేశారు రా. ఎక్కింది నేను కాదు, మీరు. ఏంటి సార్ మీరు అనేది? ఇది ముంబై ట్రైన్ అమ్మా. సార్ సరిగ్గా చూడండి సార్. మీరు టీటీఏ చెప్పండి సార్, గోదావరి 5లో ఉందని. ఎవరా టీటీ? 998. సార్ అతనే సార్, అతనే. అతనా? ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది, దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు. నేను అప్పుడే అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని. వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు. గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బాంబేలో మెత్తాను అనుకున్నావు. మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి. ఫైన్ అంట కట్టో. నేను కట్టను. కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి. జైలా? నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు. మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం. ఫైన్ ఎంత అండి? 3000 ముగ్గురికి. 3,000 ఉన్నారా? ఏమండి మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి, ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి. రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే. కంటిన్యూ అయితే చెప్పండి, మళ్ళీ వస్తాను. ఇదిగోండి. మీరు చాలా జాలిగా ఉంటుంది సార్. మీరు వెళ్ళిపోండి సార్, మేము దిగిపోతాం. చేసేటట్రా. ఆకారాలు చూసి భయపడుతున్నావా? నన్ను టచ్ చేయమను, కోడత కింద ఉంటారా. పారిపోతున్నారు కాబట్టి బతికిపోయారు రా, లేదా చంపేతును. స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు. నా కర్మ. నన్ను గుద్దా కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు. అదే వేరే గుద్దుంటే వేరే చోటకి తీసుకెళ్ళి అంతే. అప్పుడేం చేయాలో మాకు తెలుసు. ఆ పెద్ద బ్రూస్లీ మరి చూస్తావా? అయ్య బాబాయ్ మహాతల్లి, నీ మగతని వీడికి ఏం చూపించక్కర్లేదు. ఒరే నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి కనుక్కొస్తాను. ఈ లోపు మీరిద్దరూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాడేంటి మెయింటైన్ చేసేది? నేనే మెయింటైన్ చేస్తాను. వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు. దరిద్రం వదిలిపోద్ది. నిన్నేరా. నీలాంటి వర్స్ట్ ఫెలోని పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని అనడానికి నాకేమన్నా పిచ్చా? అచ్చా పని చేస్తుందే. ఏంట్రా పని చేసేది? ఇందాకేంట్రా అన్నా? నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తావా? అసలు నేనంటే ఎవరనుకున్నావు? భానుమతి ఫ్రమ్ తొర్రేడు. 13 ఏళ్లకే ఇటాగే చూసారు ఊళ్ళో వాళ్ళంతా. చెడు కూడా ఆడుకున్నా, నీతో కూడా ఆడుకుంటాన్రా. సంతలో నిన్ను అమ్మేసి రిబ్బన్ కొనుక్కుంటా. ఇప్పుడు దాకా సిటీ అనుకున్నాను, సరుకు పడేసరికి ఒరిజినాలిటీ బయటపడింది. ఒక ఆడమ్మాయి నీళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లేదు సచ్చినోడు. 13 ఏళ్ళకి నైనా కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. భాయో और बहनों, लेडीज एंड जेंटलमैन, తీసుకో తాగి చావు. భానుమతి కత్తి
ఓ పెగ్గెత్తే కానీ మనకి ల్యాగ్ సెట్ అవుతాం. ఒరేయ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇదా? నేను వెళ్ళి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే దీన్ని ఎలా పడేసావరా? చెప్తే నువ్వు పడిపోతావు. పడలే చెప్పు. నీ కోటర్ లాగించేసింది. అయ్యి బాబోయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా. సర్లేరా, ఎక్కిలో వచ్చి నీళ్ళు అనుకుని తాగేసింది. ఇందుకు ట్రైన్ పరిస్థితి ఏంటో చెప్పు. ఇంకెక్కడ ట్రైన్? మనం రూట్ మిస్ కొట్టాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సులు దొరుకుతాయంట. ఇప్పుడు దీని ఎలా రా? గాడిదలో నేను లగేజ్ మోసుకొస్తాను, అడ్డ గాడిదలో నువ్వు దీన్ని మోసుకురా. టికెట్ టికెట్ ఒరేయ్ టికెట్ అంటరా? కొను. నీతో ఉండగా డబ్బులు తీసుకొస్తే నీకు ఇన్సల్ట్ గా ఉంటదని నేను తీసుకురాలేదు. ఉన్న డబ్బులని టీటీకి ఇచ్చేసాను రా. అయితే దాని హ్యాండ్ బ్యాగ్ కెలుకు. కెలికి చాలా సేపు అయింది. దాంట్లో పిన్నిస్లు, రబ్బర్ బ్యాండ్లు, బొట్టు పిల్లలు తప్ప ఇంకేం లేవు. ఒరేయ్ ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది? వాళ్ళ డ్రెస్సింగ్ మారిందేమో కానీ వాళ్ళు డబ్బులు పెట్టే ప్లేస్ మాత్రం మారలేదురా. అలా చూడు. ఎలా రా? సేత్తోరా. ఒరేయ్ దీనికి కూడా ఇంకోటి హెల్ప్ చేయాలా? తీయే. తప్పదా? నాకేం పర్లేదు రోయ్. గొడ్డలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే దాన్ని భుజం మీద వేసుకుని నానా రే 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 టెన్షన్ పెట్టక ట్రై చేస్తాను. రే చాలా కష్టంగా ఉందిరా. ఏంటి చెయ్యి ఎడతామా తీస్తామా? టికెట్ టికెట్ దొరికిందిరా. మరైతే తీయే. ఉండు. టికెట్ టికెట్ 3 రాజమండ్రి రండి. టికెట్ టికెట్ ఏం చేస్తున్నావురా? మళ్ళీ పెట్టేద్దామని. ఊరే ఉంచరా. దారిలో ఎక్కడైనా వైన్స్ కనపడితే ఒక హాఫ్ తీసుకోవాలి. నీ అబ్బా, నీ డబ్బు అయితే క్వార్టర్, వేరే వాళ్ళ డబ్బు అయితే హాఫ్. నా క్వార్టర్ రా, అది మళ్ళీ లేచిందనుకో అరుస్తుంది. ఒక క్వార్టర్ అయితే కామ్ అయిపోద్ది. తప్పురా, పరాయ డబ్బు పాముతో సమానం అని మేము పెద్దనా చెప్పారు. పెట్టేస్తానే. సర్లే అయితే పెట్టే. ఏం చేస్తాం? టికెట్ బాబు, టికెట్ తీసుకోండి సార్. మీరు కూడా తీసుకోండి సార్. 10 రూపాయలు, ముగ్గురు 30 రూపాయలు అండి. టికెట్ తీయండి. టికెట్లు మేము తీసుకుంటాం, డబ్బులు మీరు ఇచ్చేయండి. రాంగ్ ట్రైన్ ఎక్కించింది మీరే తీయండి. రాజమండ్రి దాకా మోసుకొచ్చాం, మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళాలా? మా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కూడా లేవు. దానిలో లేవో తెలుసు. అక్కడ 700 ఉంటాయి. 700 ఏంటి? 2000 ఉండాలిగా. నిజమే. బస్ ఎక్కగానే కండక్టర్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడ బస్ తీసి టికెట్ కొన్నావు. కొన్నాక పరాయడం మనకి ఎందుకని అక్కడే పెట్టేశా. 9 గంటలకి టిఫిన్ కోసం బస్ ఆపాడు. మళ్ళీ అక్కడి నుంచే తీసి పరోటా తినేసి పరాయడం మనకెందుకని అక్కడే పెట్టేశాను. 1 గంటకు అనుకుంటాను. మళ్ళీ టీ కోసం బస్ ఆపాడు. ఇంకోసారి తీసి టీ తాగేసి పరాయి డబ్బు మనకెందుకని మళ్ళీ ఇక్కడే పెట్టేశావా? కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఇదేమన్నా ఏటీఎం అనుకున్నావా? నన్ను దించేరా, కళ్ళు తిరుగుతున్నాయిరా, చంపకరా. ఏ పుష్ప డార్లింగ్, ఓకేనా? చిన్నప్పుడు నన్ను చేసుకుంటావు అనేదానివి, మరి ఇప్పుడు చేసుకుంటావా? దాన్ని చేసుకోవడానికి నన్ను చంపేద్దాం అనుకున్నావేంటి? ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? అదేంటి, మీ ఆయన్ని కరసామలో ఊరంతా టాప్ అనేవారు? అది ఒకప్పుడు. కర్ర తిప్పుతుంటే ఊరంతా అదిరిపోయేది. ఇప్పుడు కర్ర ఎత్తడానికి అల్లలాడిపోతున్నాడు ఈ అబ్బాయి. నా పేరు సీన్ అండి, ఇది ఫ్రెండ్ అండి. బొద్దుగా ముద్దొస్తున్నాడు. ఈ లేజ్ లో మన ఇమేజ్ పెరిగిపోతుంది రే. అంత అందంగా ఉన్నానండి. మా కథితుడు కూడా అచ్చు నీలాగే ఉంటది. అంత మాట అనేసిందేంట్రా? ఎవరే ప్రేమ పౌరాలు? ఊళ్ళో మా ఇల్లు పొలాలు ఇల్లే చూసుకుంటుంటారు. లోపలికి వెళ్దాం. పుష్ప డార్లింగ్, ఆడ కలుద్దాం. నేను మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తానే. ఈ వెధవ ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చాడు. నాన్నగారు నన్ను తలుచుకోకుండా ఉండలేరు. నేను కాదురా, మీ పెదనాన్న. పొద్దు నుంచి వాడు వచ్చాడా కలవరిస్తున్నాడు. వెళ్ళి కలు. పెదనాన్న, ఓ మంచి మ్యాచింగ్ షర్ట్ సెలెక్ట్ చేస్తే చక్కగా రెడీ వచ్చేస్తాను. ఏంట్రా, మా అన్నయ్య నీకేమైనా ఫ్యాషన్ డిజైనర్ లా కనపడుతున్నాడా? అసలు ఫ్యాషన్ మొదలైంది మా పెదనాన్నతో. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసినా ఆడవాళ్ళంతా తేంటికిలా వెంటపడేవారంట. మనం కూడా అదే ఫాలో అవుదాం ట్రై చేస్తాం. ఏడ్చోలే, ఇలాంటి తెలివితేటలకి ఎంత తక్కువ లేదు నీకు. కుళ్ళు నీకు. సని దపా మగరీసా. నువ్వేంటి ఇక్కడ? అంకులే రమ్మన్నారు. ఏ అంకుల్? మీ నాన్న అంకుల్. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట. నన్ను హాస్టల్ మాన్పించి ఇక్కడే ఉండమన్నారు. ఉండమంటే తట్టా బుట్ట వేసుకుని సిగ్గు లేకుండా వచ్చేటవేనా? ఏంటిది? తెలీదా?
నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తా. నానా ఏంటి నాన్న? ఏంటి నా రూమ్ లో దుకాణం పెట్టించావు? ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి రా, భాష మార్చు. ముందు అమ్మాయిని రూమ్ మార్చు. కుదరదు, ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆ రూమ్ లోనే ఉంటుంది. నీకంత సరదాగా ఉంటే పరీక్షలు కూడా రాయించుకో. ముందు నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నా రూమ్ లో ఉండు. ఏ నిద్రలో కూడా క్లాసులు బిగడానికా? నేను ఇక్కడెక్కడ ఎడతాను గానీ నీ పరువు కోసం నా పరుపును బయట పెట్టావు, అది గుర్తుపెట్టుకో. మనిషివి పెరిగావు గానీ బ్రెయిన్ పెరగలేదు. నువ్వు అది కూడా పెరగలేదుగా. ఏమన్నారు అంకుల్? ఏమంటారు? నచ్చపోతే పైన మేడ మీద తీసుకెళ్లి తోసేమన్నారు. ఫోన్లే ఆడపిల్ల కదా అని నేనే ఏదో సర్దుకుంటానని చెప్పొచ్చాను. చాలేదు చీలేదు. నా బట్టలు మొత్తం సర్ది కింద రూమ్ లో షిఫ్ట్ చేయి. ఇదిగో ఈ రూమ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏ ఏసీ పనిచేయట్లేదా? ఓసీగా వస్తే ఏసీ వేసేసుకుందామనే. అది కాదు, అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. ఏం వస్తుంది? తిలోత్తమా అని మా ఇంటి ఎదురుగా ఉండేది ఒక గుంట. అప్పట్లో నన్ను వేసేద్దామని తెగ ట్రై చేసింది. అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? దయ్యాలు తిరిగేది ఆ టైంలోనే. అవును, దయ్యమే. పోయి సంవత్సరం అయింది. నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని డెవిల్ అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి. జాగ్రత్త. మనకే ప్యాక్ అయిపోతే పైన దానికి దెబ్బకి రూమ్ ఖాళీ చేసి జంప్ అయిపోద్ది. నేనేరా తిలోత్తమని. తిలోత్తమా? నేనేదో ఉత్తుతున్నాను. నువ్వేంటి నిజంగా వచ్చేసావు? రివెంజ్ తీర్చుకోవటానికి రా. పోయిన జన్మలో నన్ను ప్రేమించి మోసం చేసావు కదరా. నేనా? ఏదో అప్పుడప్పుడు సరదాగా సైడ్ కొట్టుంటానేమో అంతే. అయితే ఇప్పుడు లవ్ చేయి. నిన్న కాదురా, మీ ఇంట్లో దిగిన భానుని. అది నీకంటే పెద్ద పిశాచి. రేయ్, ఆ అమ్మాయిని ఇంకో మాట అంటే పీక కొరికేస్తాను. మర్యాదగా భానుని లవ్ చేయి. పీకి మీద కత్తి పెట్టి ప్రేమించమంటే ఎలాగా? ఫీలింగ్స్ రావాలి కదా. కొంచెం ఆలోచించి చెప్తాను. మళ్ళీ రేపొస్తా. ఎస్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్ళు. తొక్కలో ఐడియా. ఈరా చంటి, పంజగుట్టలో ఏదో వెడ్డింగ్ మాల్ ఉందంట కదా, ఎక్కడ నాన్న? అదా మన ఫ్లైఓవర్ పడింది చూడు, దాని ఎదురుగానే ఉంది. నీకు తెలుసా? తెలుసు. అయితే మమ్మల్ని సాయంత్రం తీసుకెళ్లరా? అమ్మా పెద్దమ్మా బుక్ చేసావమ్మా. శైలు నిశ్చితార్థం కదరా, నగలు కొనాలి. పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా వస్తున్నారు. ఆహా, అబ్బా. అయితే తీసుకెళ్తానమ్మా. ఇంకో ఇడ్లీ పెట్టుకున్నా. వద్దు పెద్దమ్మా, అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంట్ గా ఎక్కడికి? ఇంక వెళ్ళే పని అయినట్టే. అది పని చేసే వాళ్ళకి, నీలాంటి పని లేని వాళ్ళకి కాదు. ఎర్లీ మార్నింగ్ ఇలా పోగొట్టం ఎందుకులేండి, మ్యాటర్ ఏంటో చెప్పండి. బాను తీసుకెళ్లి కాలేజ్ దగ్గర దింపిరా, ఓ పని చేసినట్టు ఉంటుంది. తిరిగి తీసుకురావద్దా నాన్నగారు? అది వేరే చెప్పాలా? ఆహా, వచ్చే దారిలో బెలూన్స్ ఐస్ క్రీమ్ కొనిమంటారా? అలాంటి ఏమి కుదరవు కానీ ఏదో వెళ్ళమని చెప్పండి. చేతి నా రూమ్ ఆక్రమించి నన్ను వాచ్మెన్ చేసావు. ఇప్పుడు నా బైక్కి డ్రైవర్ చేద్దాం అనుకుంటున్నావా? పొడిచేస్తాను. ఏమ్మా, నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళా? వెళ్తున్నాను అంకుల్. ఎలా వెళ్తావు? ఒరే చంటి, పెద్దనాన్న ఈ అమ్మాయిని కొంచెం కాలేజ్ దగ్గర దించేయి. అరే నేను జస్ట్ అనుకుంటున్నాను, మీరు అనేశారు. పెట్రోల్కి డబ్బులు ఇవ్వరా? ఎప్పుడు వచ్చేసానన్నయ్య? 100 ఇచ్చి 1 year అయింది. పదండి మేడం, బయలుదేరదాం. వస్తాను అంకుల్. ఇప్పుడు నన్ను చంపడానికి కాకపోతే నువ్వు ఇంత అర్జెంటుగా చదివి ఏం పొడి చేద్దామని? ఇంజెక్షన్స్ బాగా చదివి డాక్టర్ అవుతా. ఓహో, మటలు చేయడానికి లైసెన్స్ కోసం ట్రై చేస్తున్నావు అనమాట. అవును, రాత్రి తిలోత్తం వచ్చిందా? దాని గురించి ఇప్పుడు అవసరమా? నువ్వే చెప్పావు కదా రోజు వస్తుందని. రాత్రి కూడా వచ్చిందేమో అని. వచ్చింది, కాసేపు మాట్లాడుకున్నాం. బాగా టైర్డ్గా ఉన్నానంటే వెళ్ళిపోయింది పాపం. ఇంకేం చెప్పలేదా? బాగా బోర్ కొడుతుందంట, నిన్ను తోడు రమ్మంది. వెళ్తావేంటి? నేను సీరియస్ గా అడుగుతున్నాను. మీ ఇద్దరు లవర్స్ కదా, ప్రేమ గురించి ఏమన్నా చెప్పిందేమో అని. దానికి ఎవడో గాలి ఏదో తగిలాడట. రే
ఏంట్రో ఇద్దరు బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ తేలింది? దారిలోనా బార్లోనా? ఏయ్ ఎక్కువ మాట్లాడితే మక్కెళ్ళు ఇరుగుతాయి. అయ్యి బాబాయ్ పొద్దునే క్వార్టర్ వేస్తావే అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒరే నువ్వు పొట్టు సైడ్కి వెళ్ళు, నేను వచ్చేస్తాను. జాగ్రత్త మందులో మంచిగా లేకపోతే నేను మంచి తినేస్తుంది. అలాగే అలాగే. ఎందుకు ఇలాంటి వెదలతో ఫ్రెండ్షిప్ చేస్తావు? నేను కొంచెం 6 గంట బెటర్గా అంటాను కాబట్టి. బబుల్ గమ్స్ హౌ మెనీ బబుల్ గమ్స్ డూ యూ వాంట్? బాబాయ్ ఏంట్రా? మాకు ఒక మంచి కథ చెప్తావా? కదా ఇరగా తీస్తా, వస్తున్నా. ఎలాంటి కథ వింటారా? ఏదైనా కొత్త కథ చెప్పు బాబాయ్. కొత్త కథ. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. అదేనా? భలే కనిపెట్టేశావురా. ఇది ఒక కథేనా? చింతాతయ్య ఎందుకు తిడతాడో ఇప్పుడు అర్థమైంది. తాతయ్యకి నీకే అనుకున్నాం, నీకు మాకు కూడా జనరేషన్ గ్యాప్ ఉంది. కథ నేను చెప్తాను వినండి. చెప్పరా. ఒక డార్క్ రాత్రి, నల్లటి చీకటి, ఏవి కనిపించడం లేదు. ఏ లెటీసుకోవచ్చు కదరా. వేశారు. డబేల్ బల్బు పేలింది. ఆ చీకట్లో నుంచి తెల్ల చీరతో ఒక దయ్యం గల్గల్ దగ్గరకొచ్చింది. ఇంకా దగ్గరకొచ్చింది. తల తిరిగింది. ఎవరికి? దయ్యానికి. ఓపెనింగ్ ఎంత వణికిపోతున్నావు. మొత్తం వినేసరి మన పరిస్థితి ఏమవుద్దో. ఒరేయ్ మీరు కంటిన్యూ అయిపోండిరా. ఆ దయ్యం ఈ దయ్యం శ్రీయాంజనేయం. భగవద్గీత. మన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉండగా ఆ తిలోత్తమ కాదు కదా, దాని మామ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. రేయ్ లైట్లు తీయండిరా. ఒరే చంటి. ఎవరు? నేను రా తిల్లుని. ఏంట్రా ఏమైంది? దయ్యం పెద్దనా ఇక్కడెక్కడ ఉంది? ఈ రోజుల్లో దయ్యం ఏమిట్రా నీ ముఖం? ఏదో పీడకాలు వచ్చి ఉంటుంది. వీడికి వచ్చే కళ కూడా పీడకలే రావాలా? అమ్మ నా ఏటీఎం. మంచినీళ్ళు తాగేసి పోయి పడుకోరా. పెదనాన్న ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను. అమ్మా తిలోత్తమా. ఏంటి? ఈ రోజు నేను గుళ్ళో స్వామీజీని కలిశాను. నీలాగే పెళ్లి పెటాకులు లేకుండా ముద్దు ముచ్చట తీరకుండా కన్నెగానే పోతే ఇదిగో ఇలాగే తెల్ల చీర కట్టుకొని అల్లాడిపోతారంట. అందుకని ఆ ముచ్చట కాస్త జరిగిపోయిందనుకో నీ ఆత్మల్లి పరమాత్మలో కలిసిపోద్ది. నేను డిసైడ్ అయిపోయాను. తిల్లు నా మాటను ఆగి తిల్లు 5 నిమిషాలు తిల్లు. ఎక్కడికి వెళ్తావే? జంటంటే అనుకుంటున్నావే? ఒంటి కన్ను రాక్షసుడు. అలాంటిది ఈ జంటనే బెదిరిస్తావా? కొనుక్కోకు, సరిగ్గా చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓరు బాబాయ్. ఒరే నాని. ఒరే నానియా? ఇంకా నయ్య ఒరే కూలి అని పిలవకుండా పేరెట్టి పిలిచింది. ఇప్పుడు వచ్చిందేంటి? ఏంటమ్మా లగేజ్ దిగిపోయావు? బుద్ధుందా నీకు? ఆయన బాధలో ఉంటే పక్కనే ఉండి చూసుకోవాల్సిందేనే కదా. ఈ లగేజ్ పైన పెట్టు. ఇది ఏమన్నా షెడ్ అనుకున్నారా, మడతమంతా లాడ్జ్ అనుకున్నారా? రోజుకొకరు దిగిపోతున్నారు. మన లవ్ గురించి ఊళ్ళో నాన్నకు చెప్పాను. పట్టించుకోకుండా వేరే సంబంధం చూశాడు. మన స్కెచ్లు మనకుంటాయి కదా. ఇంకా చదువుకోవాలని గోల్ చేసి గోదారెక్కేసా. చదువుకోవడానికి వచ్చావు? పెద్దనింటికి వెళ్ళు. పెద్దనాన్నింటికా? ఇలాంటి టైంలోనే కదా నేను నీకు తోడు ఉండాల్సింది. ఎద్దులా నిలబడ్డావేంటి? చెప్పు బాబాయ్. ఎద్దా? ఓకేమ్మా, ఎద్దని హర్ట్ చేసిన బాబాయ్ని టచ్ చేసావు.
నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా, నువ్వు ఇక్కడే ఉండిపో. రే నువ్వు లక్ష చెప్పరా, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఏంట్రా ఉండేది? నీ తొక్కల రికమెండేషనా? ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? నాతో ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఒక గదిలో పడుకో, నేను ఒక గదిలో పడుకుంటా. అన్ని గదులు ఉండడానికి ఇదే మైసూర్ ప్యాలెస్ కాదు, ఉన్నది ఒకటే గది. అయితే ఆ గదిలోనే నేను కింద పడుకుంటా, నువ్వు పైన పడుకో మంచం మీద. అప్పుడు కానీ చదువులు ఉట్టుకి ఎక్కావు. ఏం చెప్పింది అర్థం కాదా నీకు? ఇక ఉండడానికి వీల్లేదంతే, బయలుదేరా. ఒక్కతే ఉంది, పైగా ఊరు నుంచి దిగినట్టుంది. అడుగుదామా? పదరా. లెట్స్ గో. వస్తావా? వస్తా. అదేంట్రా అడగని వచ్చేతనుంది? ఐటమ్ రా, చూస్తుంటే తెలియట్లా. ముందే రేటు మాట్లాడేసి, లేకపోతే తర్వాత గొడవ అయిపోద్ది కదా. ఎంత? అదే రేట్ ఎంత అని. అదేమి నాకు తెలీదు. పైన మా వాడున్నాడు, వెళ్ళి అడగండి. మేడ మీద మీడియేటర్ ఉన్నారంటరా. ఎవరది? ఎవరా మీరు? ఏంటి ఏళ్ళపాడు లేకుండా? బయట ఒకటి ఉంది కదా, దాని రేట్ ఎంత కనుక్కుందామని. బయట ఒకటి ఉంటుంది. అదే అన్న, బయట పాత హీరోండా బండి ఉంది కదా, తోటి. ఏమా బేరానికి ఏళ్ళపాడ ఉండక్కర్లేదా? ఏ టైంలో పడితే ఆ టైంలో అడిగేస్తా. దీనికి టైమే ఉంది సార్, మోజు పడితే తీసుకెళ్లాల్సిందేగా. ఏంటి నచ్చిందా మీకు? బాగా నచ్చింది సార్. కలర్ నచ్చిందా? సూపర్ సార్. ముందు రేట్ చెప్పండి, ఆగలేకపోతున్నాను సార్. అంత టెంప్టింగ్ గా ఉందా? అయితే 15,000. 15,000? 15,000 అని ఆశ్చర్యపోతావంటే? మంచి కంపెనీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సీట్ చూసావు కదా, సూపర్. కానీ 15,000 అంటే కష్టం, ఒక 5,000 అడ్జస్ట్ అయిపో. ఏంటి 5,000? అయితే పక్కన షెడ్ లో బ్లాక్ ఉంది, అది తీసుకెళ్ళు. వద్దులేండి, బ్లాక్ వద్దు, వైటే ఓకే చేసుకుందాం. వైటే కావాలా? అయితే 15,000 ఇచ్చి తీసుకెళ్ళండి. లైన్ లో పెద్ద తిరగలేదు, పోలీసులు కూడా పట్టుకోరు. పోలీసులు కూడా పట్టుకోరా? పట్టుకోరయ్యా, పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. పేపర్సా? అదేనయ్యా, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్తున్నాను కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బయట ఉన్న అమ్మాయి గురించి కదా? బయట ఉన్న అమ్మాయా? మీరు బయట ఉన్న అమ్మాయి గురించి బేరమాడారు ఇప్పటిదాకా? ఆ బండి ఓనర్ని నేను కాదమ్మా, లోపల ఉన్నాడు, పిలుస్తానుండు. రే నీ బండికి బేరం వచ్చిందిరా. భాను గురించి కస్టమర్లు వచ్చారు. ఆ రేట్ అంతా చెప్పండి సార్. సార్ మమ్మల్ని కొడతారేంటి సార్? ఆ అమ్మాయి చెప్పింది మీతో రేటు మాట్లాడుకోమని. వెళ్ళు, ఆ అమ్మాయిని అడుగు, మమ్మల్ని అడుగుతావంటే. ఏంటి రేటు గీటు అంటున్నావంట? ఏం చేయను, నువ్వు లోపలికి రానివ్వలేదుగా. రానికపోతే సెంటర్లోనే దుకాణం పెట్టేస్తావా? ఇంకా లోపలికి రానివ్వకపోతే వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే పంపిస్తా. ఓరే బాబోయ్, నువ్వు ఎక్కడ దొరికావే నాకు? రైల్వే స్టేషన్ లో. సరే తగలడు.